అడుగుదాం పెద్దపేట ఎవరు ఇక్కడ ఎస్ఆర్పి గారు కూర్చోనా? 11వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక అంటే ఇన్హౌస్ గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవ అడిషనల్ డిఆర్ఓ సార్ గారికి, తర్వాత డిఓ సార్ గారికి, మున్సిపల్ సార్ గారికి, తర్వాత క్యూస్ సార్ గారికి, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సార్ గారికి, తర్వాత ఎస్ఆర్పి సార్ గారికి, డిఆర్పీలకు పేరు పేరు నాయకు నమస్కారం సార్. అయితే ముఖ్యంగా ఈ 13వ విడతలో మనకు మొత్తం వేజ్ పే మొత్తం టోటల్ వేజ్ 5,76,812 రూపాయలు సార్ 50,812. తర్వాత వేజ్ కింద 3,99,37,731 మొత్తం 4,50,14,143 ఇది అడిట్ జరిగింది సార్. దీనికి సంబంధించింది గత వారం రోజుల నుంచి సామాజిక తనిఖీ జరిగింది. దీని గురించి గౌరవ ఎస్ఆర్ సార్ వివరించాలని కోరుతున్నాను. ప్రజావేదికకు ఇచ్చేసినటువంటి డిఆర్డిఓ గారికి, డిఓ గారికి, అంబుడ్స్మన్ గారికి, క్యూసీ గారికి తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. ఈ గ్రామంలో ఈ మండలంలో తేదీ 1/10/2021 నుండి 31/3/2023 వరకు మొత్తము ఈజెస్లో 766 పనులు చేయడం జరిగింది. దీనికి కూలీలకు వేతనాలుగా 3,99,37,331 రూపాయలు, సామాగ్రి పరంగా 50,76,812 రూపాయలు, మొత్తం 4,50,14,143 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్లో భాగంగా 156 పనులకు గాను కూలీలకు వేతనాలుగా 1,24,625 రూపాయలు, సామాగ్రి పరంగా 3,77,93,800 18,458 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఫారెస్ట్లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఈ పంచాయతీరాజ్ సంబంధించి మనకు ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ రికార్డ్స్ అనేది ఇవ్వని కారణంగా తనకి నిర్వహించలేదు. ఇక్కడ మనకు తనిఖీ బృందం వారు 14వ తారీఖు రోజున రావడం జరిగింది. 14 నుండి 14, 15 2 రోజులు ఈ రికార్డ్ అనేది 20 జీట్లకు సంబంధించి రికార్డు తీసుకొని 20 గ్రామ పంచాయతీలలో తనిఖీ బృందం వారు ఆయా గ్రామాలకు వెళ్ళి విఆర్పి సెలక్షన్ నిర్వహించుకొని 17వ తారీఖు రోజున విఆర్పి ట్రైనింగ్ పూర్తి చేసుకొని 18వ తారీఖు రోజున గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మనకు ఎలక్షన్ రిపోర్ట్ కారణంగా మన గ్రామాలలో తనిఖీ అనంతరం గ్రామ సభ అనేది ఏర్పాటు చేయలేదు. కేవలం ఇన్హౌస్ గ్రామ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 20 గ్రామాలకు సంబంధించి ఇన్హౌస్ గ్రామ సభలు నిర్వహించిన అనంతరం అతి నివేదికని ఈరోజు డిఆర్డిఓగా డిఆర్పి సిరిపాండు, మిట్టపల్లి జీపీ, కుందారం, సెట్పల్లి, ముందుగా కుందారం జీపీకి సంబంధించిన నివేదికని సమర్పిస్తున్నాము. అదేవిధంగా గత సంవత్సరంలో సోషల్ ఆడిట్లో 12 విడత సోషల్ ఆడిట్లో జరిగినటువంటి వాటిపైన తీసుకున్న నిర్ణయాలపైన డిఓ గారు చెప్పవలసిందిగా కోరుతున్నాం సార్. బుక్లో రైతుల కూలీల సందర్భం చేసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 20 సార్ సర్వైవర్ రిజిస్టర్ అనేది నిర్మించడం జరుగుతుంది. 21 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి మనకు 1172 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 830 ఉన్నాయి సార్. 342 మొక్కలు చనిపోవడం జరిగింది. గ్రామ సభలో రీప్లేస్మెంట్ చేస్తామని తెలిపారు సార్. సంబంధించి మనకు 280 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 270 ఉన్నాయి సార్. 10 మొక్కలు మాత్రమే చనిపోవడం జరిగింది. అది కూడా రీప్లేస్మెంట్. నెక్స్ట్ 23 సార్ ఆయిల్ పంప్ సంబంధించి మనకు 399 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 353 ఉన్నాయి సార్. 46 మొక్కలు చనిపోవడం జరిగింది. బాగానే చనిపోయింది. 46 అంటే ఒకటి కూడా అంటే ఒక రైతు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 24 సార్ మల్టీలేయర్ ప్లాంటేషన్ సంబంధించి మనకు 650 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 504 ఉన్నాయి సార్. 146 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 25 సార్ హరితహారం సంబంధించి మనకు లొకేషన్ క్యాంప్ 364 ఉన్నాయి సార్. 636 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. హరితవనాలు సార్.
ఇప్పుడు ఎక్కువనే చనిపోయింది. పైసలు సరిగ్గా డింగర్ వెళ్తున్నాయి కదా ప్రాబ్లం అవుతుంది. పైసలు మొత్తం అటే వెళ్తున్నాయి సార్, డింగర్ ఉండటం లేదు, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా రీప్లేస్మెంట్ చెట్లకు కాంప్రమైజ్ లేదు బాబు. చేస్తాం. నెక్స్ట్ 26 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి మనకు 500 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో ఇందులో 95% ఉన్నాయి సార్. 95 అంటే ఎంత నువ్వు లెక్క పెట్టినావా? పర్సెంటేజ్ అంటే నీకు రాయాలి కదా. మనం 410 ఉన్నాయా? అవును. మళ్ళీ ఇష్టం కూడా పెట్టించాను సార్, 700 మొక్కలు మళ్ళీ పెట్టించాను సార్. అది యాదలు మళ్ళీ వేరే పెట్టించాను. ఏదైనా రీప్లేస్మెంట్ ఇప్పుడు మీ దగ్గర ఓకే సార్. వేమనపల్లిలో మన 100 చెట్లు 99 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 2810 ఉన్నాయి సార్. 289 మొక్కలు చనిపోవడం జరిగింది. ఏం చెట్లు పెట్టి? హార్టికల్చర్ సార్. ఏం మామిడి మొక్క. మామిడినా? ఇప్పుడు మామిడి అంటే రైతులే బాధ్యత కదా, అది ఎట్లా చనిపోయింది? చేనుగా ఇప్పుడు రైతుకు ఒక 5, 2, 3 ఇట్లా చనిపోయినాయి సార్. అది కూడా మొత్తం పెట్టేస్తాం. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. పంచాయతీ సెక్రటరీ బాధ్యత. గ్రామ సభలో ఉట్టిగా మనం చెప్పినట్టు రాసుకోవాలి రిజిస్టర్. వాళ్ళు వచ్చి చూసేవాడిని మీటింగ్లో. మరి ఇప్పుడు మనది మనం చూసుకోవాలి బాబు. ఎప్పుడు కూడా పని తక్కువ ఉన్న పేపర్ మీద మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. రొటీన్ గ్రామ సభ జరుగుతుంది. అదే రోజు మనం గ్రామ దివస్ రోజ్గార్ దివస్ గురించి మనం చెప్పినట్టు ఒక పేజీలో రాసుకోవాలి, సంతకాలు పెట్టించుకోవడమే. దీనికి ఏమైనా సపరేట్ ఏం లేదు కదా. వర్క్ సైట్ లో లేవు సార్, కానీ ఫోటోలు చూపెట్టడం జరిగింది. లేదు ఫోటోలు చూపెట్టిండ్రు అంటే ఫోటో రాసిన కడనే తీసుకోవచ్చు. ఎందుకు లేవు? 1, 2 అంటే ఎవడని సార్ ఫారెస్ట్ లా సార్ మనం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నేమ్ బోర్డు ఉంది కదా సార్ ఫారెస్ట్ లా. ఇప్పుడు అవన్నీ దున్నేసుకున్నారు సార్. అవన్నీ అది కుంట డీసెల్టింగ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కుంటలు పోసుకొని ఆ బోర్డు తీసేసుకొని మొత్తం కొత్తగా ఫ్రెష్గా వాళ్ళు మళ్ళీ కుంట వేసుకున్నారు సార్. 2020 వల్ల చేసినాయి సార్ అవి. అట్లా ఎన్ని ఉన్నాయి? అట్లా ఇప్పుడు లేదు ఉన్నాయి సార్. ఇటు ఎస్ఆర్పి గారు ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు 100 చెట్లు చనిపోయినాయా, 1000 చనిపోయినాయా, మనం రీప్లేస్మెంట్ పెట్టచ్చు. బోర్డు అనేది ఫైనాన్షియల్ మ్యాటర్. మన టెక్నికల్ అసిస్టెంట్ పేమెంట్ ఇచ్చినాక మళ్ళీ మనం తినలేదు మనం బోర్డు పెట్టేయడానికి. మీరు ఫోటో ఉన్నది అక్కడ పెట్టినట్టు ఉన్నది అని మ్యాటర్ రాయొద్దు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎంత ఫోటో అక్కడే తీసుకున్నారు, పేమెంట్ లేకున్నారు అని రికవరీ వస్తుంది. మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు. లేదు సార్, లేదు సార్, అన్ని ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఫోటోస్ ఉండి ఆ ఫోటోస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫోటోస్ అన్ని వెబ్సైట్ లోనే బ్యాక్ ఫోటోస్ అక్కడ ఫోటోస్ అక్కడ పెట్టినట్టు ఉన్నాయి. ఫోటోస్ అక్కడ సైడ్ లొకేషన్ లో ఉన్న ఫోటోకి మ్యాచ్ అవుతుంది కాబట్టి అది ప్రొసీజర్ ఉన్నాయి. అవి పలుగొట్టిలు కాబట్టి 1300 పోటు దాన్ని వాళ్ళు ఏం చేయాలి కొన్ని ఉన్నాయి సార్. అంటే రైతులు రైతు చెల్లి పెడతాం కదా సార్, దున్నుకోవాలి. అదే అమ్మా, మ్యాటర్ ఏం రాయాలి? నీకు ₹1 రిమార్క్ రావద్దు అంటే మ్యాటర్ ఏం రాయాలి? బోర్డు పెట్టడం జరిగింది కానీ గుర్తు తెలియని వ్యక్తులు పలగొట్టిండ్రని రాయాలి. కొన్నేమో ఇప్పుడు బోర్డు పెట్టిండ్రు కానీ అక్కడ లేవంటే నువ్వు పెట్టకుండానే ఫోటో పెట్టించినట్టు మళ్ళీ అంటారు వాళ్ళే. అటు నేమ్ బోర్డు పెట్టడం జరిగింది కానీ ప్రస్తుతం పని ప్రదేశంలో ఫోన్ ద్వారా చూపించడం జరిగింది. వాస్తవంగా నేమ్ బోర్డు పెట్టారు అని తెలిపారు. ఎస్టిమేషన్ ప్రకారం పెట్టడం జరిగింది. ఇది ఓకే, మీరు వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే పనికి నేను ఉన్నాయని అనాలి. అక్కడ ఏం లేవు అని అన్నప్పుడు చూస్తారు. మీరు ఇటు అంటారు అటు అంటారు. నేనేమైనా అంటే మా వాళ్ళు నా మీద ఏడుస్తారు. క్యూసీ సార్ చూడు వీళ్ళు ఎట్లా పనిచేసినట్టు మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి కానీ టోటల్ అటెండెన్స్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 4545 రూపాయలు పనిచేసింది సార్. పేమెంట్ కూడా వచ్చింది కానీ కొంచెం మాస్టర్లో సంతకాలు అంటే మనకు అటెండెన్స్ లేవు సార్. టోటల్ అది ఫిల్టర్ షెడ్ చేయాలి. ఫిల్టర్ షెడ్ పీరియడ్ కదా మైట్ ఉన్నాయి సార్. సీనియర్
శ్రీలత అనే హక్కుదారులు సార్ 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో రోజువారీ హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 1050 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే వాడి వేలు ముద్ర లేదా? అవును సార్. ఇది ఎన్ఐసి మాస్టర్ ఎన్ఐసి మాస్టర్ సార్. మీకు ఉండేదా? అంటే ఈ బిల్ మొత్తం సార్ మనకి ఎవరిని పెట్టినా కూడా అదే కోవిడ్ బిల్ మొత్తం సెక్రటరీ ఇది కోవిడ్ ఎందుకు అవుతుంది? కోవిడ్ తర్వాత మొన్న అంటే మనకు నేను చెప్పేది 21 నుండి మన కోవిడ్ వచ్చింది, తర్వాత 22 మనకు సెక్రటరీ పిల్లర్ స్టాంప్ 23 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను సెక్రటరీలకి, ఇప్పుడు పిల్లర్ స్టాంప్ అన్ని వచ్చిర్రు అనేది బాధ్యత లేదా కండి, మీరే జీపీలో ఏ ఇంప్లిమెంటేషన్ వచ్చినా కూడా మీదే బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా మార్కింగ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు సెక్రటరీ కాబట్టి సెక్రటరీ ఉంటుంది అది 32 సార్. ఈ 6 రోజులు పనిచేసినట్టు కలదు సార్, కానీ 5 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఒక రోజు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. అంటే 5 రోజులు చేస్తే 6 రోజులు 5 రోజులు చేసింది సార్. వన్ డే ఎక్సెస్ సార్. మళ్ళీ ఎవరికి రికవర్ రాయాలి? వాలీబాల్ పోల్స్లో తేడా రావడం జరిగింది సార్. థిక్నెస్లో తక్కువ వచ్చింది సార్. 642 రూపాయలు. అవును సార్. రీఫిల్ వచ్చి రికవర్ చేసి ఇస్తామని చెప్పారు. ఈసీ రాజమౌళి, టిఎస్సి రిషా ఇద్దరు బాధ్యత చేసినావా? అవును సార్. చెక్ మెజర్మెంట్ చేసి ఇస్తారా వాళ్ళు? సార్ జీపీకే పేమెంట్ చేసినాను సార్, అది అక్కడ ఏ బాబు రూపాయి తినలే వాళ్ళు. నువ్వు 642 ఈ మెడల్ జీపీ నుంచి కాదు, నువ్వు దగ్గర ఉండి మనం ఇప్పియాలి. ఇదంతా రికవరీ కూడా పాత రోజుల్లో సంవత్సరం అడగరు, 4-5 రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేవి వీళ్ళకు. నెక్స్ట్ సార్ పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ 10 సార్ ప్లేసీపుల్ అనేది అతికించడం లేదు సార్. అయితే మనకు ఎంసీసీ నుండి ఇవ్వడం లేదని తెలిపారు సార్. అలానే 3 రకాల ఫోటోస్ అనేది నిర్వహించారు సార్, మిగతా వర్క్ ఐడీలకు నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 13 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14 వర్క్ ఫైల్ ఉందా? ఉంది సార్, నిర్వహిస్తున్నారు. 14వది ఏఆర్టీ రైతుల కూలీలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే. 15 చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ప్లాంటేషన్ సార్ మనకు 2 వర్క్ ఐడీలలో 1084 మొక్కలు నాటడం జరిగింది సార్. అన్ని ప్రదేశంలో 683 ఉన్నాయి సార్. 411 మొక్కలు చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ మండలంలో ఎక్కువ చనిపోతున్నాయి ఏమి సంగతి? రిప్లేస్మెంట్ పెట్టి నెక్స్ట్ 20 సార్ హరితవనం సంబంధించి మనకు 7319 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 5003 ఉన్నాయి సార్. 2316 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 21 సార్ 52 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. పిలుస్తావా రిప్లేస్మెంట్? ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు పెట్టించింది ఇదేనా రిప్లేస్మెంట్ అంటే అయిపోయిందా? దీన్ని ఫొటోస్ పెట్టమనాలి. మీరు నెక్స్ట్ టైం నుంచి అది కూడా ఫాలో అప్ చేయాలి. చూసి మనకి ఏమవుతుంది, 1000 రూపాయలు రికవర్ రాగానే 1000 10 సార్లు లెటర్ పెడుతున్నాం. ఇది రిప్లేస్మెంట్ ఎంత 50,000 అది 1,00,000 రూపాయలు అది చెట్టు పోయినాయి. మనం అడగట చెప్పే గారు ఉండాలి, అది కూడా 10-15 డేస్లోనే రికవరీ అనేది నువ్వు నెల తర్వాత చెయ్యి. రిప్లేస్మెంట్ అనేది మనం చేయాలి. ఇంతకుముందు అయిపోయినాక అది అంతే సంగతి. కానీ మన జవాబారీ ఉండాలి. ఏటీఆర్ అందరూ క్షుణ్ణంగా చూసేటోళ్ళు ఉన్నారు. రేపటి నాడు సడన్గా ఒక థర్డ్ పార్టీ వస్తుంది, వీళ్ళదే ఐటీ మీరు రిప్లేస్మెంట్ అన్నారు, దీని ఫొటోస్ చూపెట్టండి, ఈ సైట్ పోయి చూద్దామంటారు కదా. అంటే అప్పుడు ఏమైతుంది, మనం మర్చిపోయినాం అనుకుంటాం, రేపు వాళ్ళేమంటారు ఇది ఏదంటే ఫాలో అప్ అంటారు, మరి మనకే సంతోష్ పెట్టి రిప్లేస్మెంట్. ఓకే మొక్కలు నాటడం తెలుసు సార్. మన ప్రదేశంలో 871 ఉన్నాయి సార్. 429 మొక్కలు చనిపోవడం జరిగింది. మల్టీలేయర్లో చనిపోతాయి. వాటరింగ్ క్యూరింగ్ చేసినాక ట్యాంకర్ ఉన్నాక అంతా పశువులు వేస్తాయి. ఓకే, 1000 మొక్కలకు 600 బతికినాయి, 400 పశువులతోటి తొక్కడమో చనిపోయినాయి. ఓకే, ఇది మల్టీలేయరు. నీకు గ్రామ పంచాయతీ 10 లక్షలది ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసినట్టు బిల్లు లేపి చనిపోతున్నాయి అంటే ఎట్లా? దీనికి ఎవరు బాధ్యుడు? రిపోర్ట్లో 89%, 95% అంటాం. కాబట్టి మీకు ఒకటే సమాచారం పోతుంది. టోటల్ అన్ని మండలాలకు మల్టీ లేయరు అవెన్యూ ప్లాంటేషన్కు ఏమైనా చనిపోయినాయి అంటే అమౌంట్
మీరు అమౌంట్ రికవరీగా రాయండి. ఓకే సార్. రీప్లేస్మెంట్ గ్రామ సభలో అన్నది మాకు సంబంధం లేదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ అమౌంట్ తిన్నావు. రీప్లేస్మెంట్ ఎవరు సర్టిఫై చేస్తాడు? హరిత వనాలకు మేము మినాయింపు ఇచ్చినాం మీకు. సరే 1000 గడ మనం 500 ఉన్న 500 1000 పశువులు పోతున్నాయి. దీనికి ఏం పోతున్నాయి? పోతాయి పశువులు. నువ్వు ట్యాంకర్ తోటి నీళ్ళు పోసినప్పుడు ఎండాకాలం మే 45 డిగ్రీలో కూడా నువ్వు పెట్టినా బతుకుతున్నాయి చెట్లు. మీకు భయం లేదా? అడిగేటోడు లేడా? రికవర్ రాసిన దీని అమౌంట్ రైట్ 1,57,400 ఇన్ని చెట్లకి ఎంత అవుతుంది అమౌంట్ రై ఇప్పుడే రికవరీ అయినప్పుడు ఎంత అమౌంట్? ఎవరు సెక్రటరీ? ఎవరైనా ఉండని నువ్వు అమౌంట్ రై అక్కడ. మీరు ఒకటే సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి గారు చెన్నూరులో కూడా చెప్పే ఇప్పుడు ఫోన్ చేసి మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 100% అమౌంట్ రికవరీ అమౌంట్ ఫిగర్ రాయమన్నది. ఓకే సార్. మేము పిచ్చోన్ లేక 100 మీటింగ్ పెట్టి చెప్పే అవసరం లేదు. రీప్లేస్మెంట్ మా కోసం రీప్లేస్మెంట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ రూపాయి ఇవాళ జీతం లేదు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాకు. నీకు ఉందా జీతం? బాగా వచ్చిందా శాలరీ? కొద్దిగానే మీరు బాధపడాలి. వేమనపల్లిలో ఒక్కరు పోరు మీటింగ్కు ఉన్నాడు. ఈయన ఎస్ఆర్పి చాలా మంచి పిల్లోడు. ఇయ్యాలి ఏమన్నా హరిత వనాలలో ఆ రోజు నువ్వు వచ్చినావు కదా 95% రోడ్ సైడ్ పెట్టినాయి, మల్టీ లేయర్ పెట్టినాయి. అవెన్యూ ప్లాంటేషన్కు ట్యాంకర్ తోటి నీళ్ళు పోసి నువ్వు తీసుకున్నావు. పీపీవీలకు కాబట్టి నో ఎక్స్క్యూజ్. అమౌంట్ నర్సరీ చెట్ల నిండా ఉన్నాయి. ఇంత ఆర్గ్యుమెంట్ అంటే మీకు తెలవడానికి. ఉదయం నేను రాసైతే మీకు తెలవు. రాసిన అమౌంట్ ఎంత అయింది ఇక్కడ? దీని అమౌంట్ ఎంత? చనిపోయిన చెట్ల విలువ ఎంత? నువ్వు ట్యాంకర్ తోటి నీళ్ళు ఎంత పోసేరు ఎంత రైతు? సంబంధించి మాకు 5 హక్కుదారులు సార్ 350 మొక్కలు చనిపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇది 29 అంటే హార్టికల్చర్ రైతు బాధ్యత కాబట్టి ఆయన రీప్లేస్మెంట్ చేసుకుంటాడు. నీ పేరు మీద రికవరీ రాయరాదు. మన చేతులతోటి పోయినవి మాత్రం మనం సర్పంచ్లు అయినా లీడర్లు అయినా వాళ్ళు కూడా మెసేజ్ పోవాలి. అరే మనం ఉట్టిగానే వీళ్ళకి ఫోర్స్ పెట్టి ట్యాంకర్ పేమెంట్ వేసుకోవద్దు అని. మీ దగ్గర ప్రమాండంగా ఉన్నాయి. మనం ఈ పోలీస్ స్టేషన్ నుంచి పోతే ఎన్ని చెట్లు ఉన్నాయి? రోడ్డు కనబడకుండా ఎండ ఇంత తలగకుండా ఉన్నాయి. మెసేజ్ పోవాలి. ఈ 50 మంది నువ్వు తినలే. కానీ మనకి ఎవరైతే మాట అంటున్నాం మొగ్గు ఎవరైతే మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మెసేజ్ పోవాలి. ఏమైనా చేయండి నాకు సాటిస్ఫాక్షన్ లేదండి. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ ఎక్కడ లేదు అన్నాడు. ఇదంతా బోగస్ మీరు అన్న నాకేం చెప్పగానే ఏం లేదు సార్ ఉన్నాయి సార్. నేను ఎక్కడ పోయినా ఉండవు. మరి ఎక్కడ ఉన్నాయి మీ రోడ్ మీరే చెప్పండి నేను పోతాను. ఇప్పుడు మనం ఏమంటాం? ఆ బేసిక్ కూడా టెలికాన్ఫరెన్స్లో ఎంతసార్లు పెట్టినా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వీటికి 20 మంది పెట్టే అవసరం లేదు సార్. నలుగురు అదే ఏం బాబు ఏదమ్మా ఫీల్డ్లో పెట్టిండ్రా? మరి ఎందుకు పలుకొట్టిండ్రు? దూరంలో పెడతావు. దూరంలో పెట్టింది కూడా రైతుకు అంత భారమైనా అది కిలోమీటర్ ఏమైనా భూమి ఆక్రమిస్తుందా? నేను రైతునే. అక్కడ జానేడు ఒక మొక్క వచ్చే భూమి ఉండదు. అది పరగొట్టించినామంటే షో కోసం పెట్టినామా మనం? మరి ఎట్లా పరగొట్టించినాం? మీరు ఇట్లా పరగొట్టి రాయద్దు. రాస్తే దమ్ము ఉంటే రికవరీ రైట్, లేదు అంటే మానవతంతో తీసేయమను. పరగొట్టి మేమేం రాయాలి జడ్జిమెంట్? రేపు ఢిల్లీ కూడా నాకు వస్తుంది కదా షోకాజ్ నోటీస్. ఏం షో కోసం పెట్టించినావా పరగొట్టేయడానికి అంటాడు. అడగడా మాకు? ఏం కిరణ్ అడుగుతా ఉదాహరణ అంటున్నాబ్బా మా ఊళ్ళో ఏమవుతుంది? రేపు రైతు జేబులో నుంచి ఇచ్చిండా? నేమ్ బోర్డ్స్ ఏంటంటే మనకు నేమ్ బోర్డు ఉండాలి, కూడా ఫోటో పెట్టింది ఉండాలి. ఆ రోజు ఫోటో అక్కడ ఫీల్డ్ మీద పెట్టింది ఉందా? ఏమై డిఆర్పి గారు సైట్ మీద పెట్టింది రోడ్డుకి 100 అక్కలు ఉంటుంది. ఇదే మండల ఆఫీస్ ముందర పెయింట్ రాసుకుంటా ఒకటే బండను పూర్తి చేసి మళ్ళీ రాస్తారు. నీకు 1000 బండలు చూపెడతా.
నువ్వు బోర్డు ఉన్నది ఏం చేస్తున్నావు నెత్తి కొట్టుకుంటావు ఆ బోర్డు ఫీల్డ్ మీద ఉండాలి నిజంగానే బుద్ధిమంతుడు ఉన్నాడు ఆ చైన్ రైతు ఓడితో ఫోటో ఉండాలి అక్కడ సార్ ఏంది నీకు రైతు కొనవడాలే కదా అక్కడ ఉన్నదా రైతు ఫోటో 1300 కాదు టైం రావాలి రైతుతో దిగినవి కూడా ఉన్నాయి. మీరు అన్ని గోడకు రాసేసి ఫోటో తీయించి మొబైల్లో ఉంది సార్ నీ మొబైల్లో ఉంటే నాకేం సంబంధం ఏ విధంగా ఉన్నదనేది 100 స్పీడ్ తోటి మెసేజ్ పోవాలి. మేము చేయలే సోషల్ ఆడిట్కు చెమటలు పడుతుండే ఏమై వాళ్ళు ఒక ఎండిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్కు మచ్చ రావద్దు అని నువ్వు అన్ని సోషల్ మీడియాలో పెట్టినట్టు ఫోటో పెట్టేస్తే సర్టిఫై చేస్తావా? గవర్నమెంట్ రూపాయి దుర్వినియోగం జరిగింది అంటే నీ దగ్గర నుంచి రికవర్ రాయాలి. అట్లాంటి చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏమంటున్నారు అడుగు కిరణ్కు. నేను స్వయంగా పోయి నీ హాజీపూర్లో ఎంక్వైరీ చేస్తే రిటర్న్ వచ్చింది నేను ముఖం మీద కొట్టిడు వాళ్ళు. అడిషనల్ డిఆర్డిఓ ఏం బేస్ తోటి డ్రాప్ చేయమని రాసిండు. ఏమే కిరణ్ నేను అబద్ధం అంటున్నాను? నేను రాసేసి వీళ్ళకి ఇరికిచ్చిన ఏమైంది వాళ్ళకి వేలు అయ్యేసి వాళ్ళు ఒత్తిడికి నేను పెట్టినారా ఈక్వైరీ పెట్టేస్తే వీళ్ళకి ఇరుకుంటారు. పీడి సార్ సొంతంగా పెట్టి పీడి సార్ ఏదైనా పెట్టాల్సిందే కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళకి ఇరుకుంటారు. కలెక్టర్ సార్ రిమార్క్ అడిషనల్ కలెక్టర్ రాస్తాడా ఏం నాకు తెలియదు అన్నాడు. అది రాగా ఎవరు ఇవ్వాలి ఇది ఇవ్వలేదంటే రాసినవు ఇవ్వలేదు అంటే అక్కడ లేదు నువ్వు రికవరీ రాయాలి. ఏమని రాసుకొచ్చినావు మరి ఇవ్వలేదు అంటే అక్కడ మన దగ్గర లేదు నర్సరీ లేదు లేనప్పుడు కదా ఇవ్వలే నీకు. గ్రామ సభలో ఏమొచ్చింది చర్చ మరి నువ్వు ఎందుకు రాసినావు లేదు అని? మీకు కూడా జవాబారి ఉండాలి. అందుకే ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ అంతా మీకు ఉంటుంది. మీరు ఉపాధి హామీ వాళ్ళని ఏ విధంగా అయితే నేను దారికి తీసుకెళ్తున్నానో ఈ సోషల్ ఆడిట్ వాళ్ళని కూడా దారికి తెస్తా. నువ్వు అది రాసినావు ఇది రాయాలి మాకడే డ్రాప్ అయింది అనాలి. గ్రామ పంచాయతీలో చూపెట్టింది కాబట్టి మ్యాటర్ క్లోజ్. గ్రామ పంచాయతీ సుప్రీం కదా మరి ఇక్కడికి ఎందుకు పుల్ల పెడుతున్నావు? మా వాళ్ళకి తిట్టాలే 4 అని. అంటే సార్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చూపించే రిజిస్టర్స్ ఏమన్నా కూడా ముందు ఇస్తారు. అంటే వెళ్ళినప్పుడు మనం అంటే వాళ్ళలో భయం ఎట్లా ఉండాలి అది మనం చూపెట్టలేదు కూడా మనం పనిష్మెంట్ వస్తుంది. వీటికి సంబంధించిన ఎంబుక్ పాస్అవుట్ నందు ఎంపీడీఓ సంతకాలు లేకుండానే 79,169 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ ఏపీ సంతకం ఉందా పాస్ ఆర్డర్లో? ఏపీ ఉంది సార్. ఎంపీడీ ఏపీ లేదు డిఎంపీడోనా పాతోడా? పాత సార్ నాగేశ్వర. 15 మంది హక్కుదారులు సార్ పనిచేసినట్టు మాస్టర్లో రోజువారీ హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 13,395 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎందుకు సంతకాలు మరి చెప్పండి. ఏ పీరియడ్ ఇది? 21 ఇప్పుడు ఏమైతుంది ఈసీ గారు ఏ బాబు వినమ్మా మీద ఈ పేపర్ మీద ఎవరికి గౌరవం ఉండదు. ఎస్ఆర్పిఎం చిన్నపిల్లోడు గాడు ఈ డిఆర్పిఎం చిన్నపిల్లోడు గాడు ఇట్లాంటి 20 మండలాల్లో ఆయన తిరిగేటప్పుడు మన గురించి చెప్తాడే అక్కడ బెస్ట్. ఇక్కడ మేము ఎందుకు ఇప్పుడు వేమనపల్లి పేరు మీద అంటున్నాము? వేమనపల్లి భీమిని కోటపల్లి అంటే ఈ జిల్లాలో బ్యాక్వర్డ్ మండలాలు. కానీ వేమనపల్లిలో ఇదే ఎస్ఆర్పి ఇప్పుడు సంతకాలు లేవు అంటే ఓకే నీకు ఇంత కూడా భక్తి భయం ఉండి ఉంటే వీళ్ళకి ఇచ్చే ముందన్న సంతకాలు చేసుకోవాలిగా. మరి ఏం చేయనప్పుడు నీ ఇష్టమా? ఒక ఆఫీసర్ నువ్వు చెప్పినట్టు నేను వినాలా? కాబట్టి ఇట్లాంటి రికవరీ ఇవ్వకు. ఎందుకు మా వాళ్ళకు కూడా ఒక భయం ఉండాలి. ఈజీ గారు నేను మీ మంచి కోసం అంటున్నా. 10-20 రూపాయలతోటి మన ఇల్లు పొలిపోదు. మీకు గౌరవం భయం భక్తి ఉంటే ఇదే క్యూసీ ముందర నువ్వు చైతాకిచ్చి ఎస్ఆర్పి ముందర సంతకాలు పెట్టు, తప్పు లేదు. ఒక ఎంపీ పోయింది, కొత్త ఎంపీ తీసుకొని రాయి, ఏమే తప్ప?
తప్పులేదు కదా. నాకు దమ్ము ఉంది, నేను వర్క్ చూపెడతాను నీకు. బిల్డింగ్ క్యూసీ సార్ మెజర్మెంట్ చేసిండు 100 సార్లు ఎంబీ రాయొచ్చు ఆయన. బిల్డింగ్ ఉంది కదా క్యూసీ సార్. మరి ఇప్పుడు నీ 10th మెమో పోతేనే డూప్లికేట్ మెమో ఇచ్చినా అది వ్యాలిడే. ఎందుకంటే పోయినందుకు తీసుకున్నాడు కదా. ఆధార్ కార్డు పోయింది, ఇంకొకటి ప్రింట్ తీసుకుంటలేవా? మీ సంతకాలు గింతకాలు అనేది చూసుకోవాలి. 2940 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే పాత ఎంపీడో కదా. అవును సార్. పాస్ ఆటలు మొత్తానికి లేవు సార్. ఎంపీలో పాస్ ఆటలు ఎంపీఓది ఏపీఓది ఎవరిది లేదు. పాస్ ఆటలు వేయలేదు సార్. మొత్తానికి పాస్ ఆటలు వేయకుండానే పేమెంట్ చేశారు. ఏం పేమెంట్ అది? రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ మనకు ఈ వాచన పడుతుంది సార్. పాస్ ఆర్డర్ లేకపోతే ఎంపీ దగ్గర పోయినప్పుడు ఆపుతారు. మనం ఆపద్దు, వాళ్ళ నోటీసులో లేకుండానే సిస్టంలోనే మనం జనరేట్ చేసేసి డిఎస్కే పెట్టించుకోవడం అయితే గుడ్డి దెబ్బ. ఇప్పుడు ఎవడో వచ్చి కంప్యూటర్ దగ్గర కూర్చొని డిఎస్కే పెడతలేడు. కంప్యూటర్ ఆపరేటర్ అట్లా అవుతుంది. కాబట్టి నీ నోటీసులో ఉంది, ప్రతి వరకు ఉందా, ఇంట్లో చెట్లు ఉన్నాయా, ప్లాంటేషన్ వాటరింగ్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ అనేది చూపించలేదు సార్. కానీ ఫోటో చూపెడితే అయిపోతుందా? చేసిందా లేదా, జరిగిందా లేదా? నేను వెళ్ళినాను, జరగలేదని కూడా నేను అది మీరు జరిగినట్టు అంటే ఏదో నాన్న వాళ్ళు ఉంటే చూపించండి ప్రతిదీ. ఎందుకంటే మిల్లర్ వాడిన దానికి మనకి ఏమి కనిపించదు కదా సార్. ఎందుకంటే వేరే కళ్ళలో ఏమో అనేది తీసుకోవడం లేదు. 9 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. 12 7 రకాల రిజిస్టర్లు నిర్మించడం జరుగుతుంది. 13 మనకు 3 రకాల ఫోటోస్ సార్. ఇందులో పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపెట్టడం జరిగింది సార్. మిగతా పనులకు చూపించలేదు. చూపెట్టాలి. ఎందుకంటే రేపు రోజు మనకి ఇక్కడ ఒకటి గుర్తు నేను చెప్పేది ఏంటంటే, మీకు నెలకి ఒకసారి 2 సార్లు అన్న డిఓడిఓ సార్ వస్తారు, అంబుడ్స్మెన్ సార్లు వస్తారు. ఖచ్చితంగా సెంట్రల్కి చెప్పవలసిన బాధ్యత ఉంది అంబుడ్స్మెన్ సార్ కూడా. ఖచ్చితంగా వర్క్ ఫైల్ అనేది మెయింటైన్ చేస్తే ఫోటో ఫోన్లలో చూపించవలసిన 20% ఎంబీలకు పెట్టేసాం సార్. ఫోన్లలో ఫోటోలు మర్చిపోండి. ఫోన్లో చూపెట్టినాం ఏమైనా. అవునయ్యా, ఫోన్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని ప్రింట్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏమిటి? ఫోన్లో అంటే ఫోన్ పోతుంది ఉంటుంది, ఫోన్ కాదు కదా. పోయేసరికి వాళ్ళ 6,20,000 కన్సల్ట్ రికవరీ రాసుకుంటాం. ఫోటో ఉంటే చూపెట్టు. అది ఏమైంది పెట్టినాం, ఆయన దగ్గర ఫొటోస్ లేవు. ఫోటో ఉంటే మాకు డ్రాప్ చేసేస్తా, లేదు అంటే రికవరీ ఉందంటే కూడా వాళ్ళ దగ్గర ఫోటో లేదు కాబట్టి కన్సల్ట్ చచ్చిపోతారుగా 6,00,000 అంటే. నీకు సేఫ్ సైడ్ బాబు, వీళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం నేమ్ బోర్డు పెట్టినాం, ఫోటో ఉంది కాబట్టి మనకు రూపాయి రికవరీ లేదు. అక్కడ పరగొట్టేస్తారని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఉండవు, ప్రాజెక్టే కొట్టుకుపోతున్నాయి. ఈ 1000 రూపాయలకి బోర్డు ఉండదు. కాకపోతే మనకు ప్రొటెక్షన్ ఏంది, నువ్వు పెట్టినావు, నీ వంతు అయిపోయింది. బోర్డు పెట్టినాను, ఫోటో తీసుకున్నాం, ఎవిడెన్స్ ఉంది కదా. మనం పెట్టేటోడే దాన్ని కాపలా ఉన్నాం. కాకపోతే మొక్కలు నాటడం సార్. పని ప్రదేశంలో 2,165 ఉన్నాయి సార్. 235 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇంటి మొక్కలకు వాచన్ వార్డ్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఏం ప్లాంటేషన్ ఇది? రెవెన్యూ సార్. చెప్పండి. 100 మొక్కలు ఓకే. ఒకటే అమ్మా, మన బాధ్యత మనం చేసుకుంటా పోవాలి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది, నువ్వు జంగల్లో పెట్టిన చెట్లు చెల్లిపోయినాయి అంటే టేకు మొక్కలు నాటినట్టు 2,000 ఉన్నాయి సార్. ఇందులో మనకు పని ప్రదేశంలో 1,342 ఉన్నాయి సార్. 658 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇదే రిప్లేస్మెంట్ అవుతుంది. ప్రదేశంలో 389 ఉన్నాయి సార్. 11 మొక్కలు చనిపోవడం జరిగింది. పని ప్రదేశంలో 549 ఉన్నాయి సార్. 50 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ 51 కూడా రికవరీ పెట్టేటోని కానీ అమౌంట్ చెట్లు నుంచి మనకు 171 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 162 ఉన్నాయి. 9 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 26 సార్, మనకు రోజ్గార్ దివస్ అనేది 2021-22 సంబంధించి నిర్వహించలేదు సార్. 22-23 నుంచి నిర్వహించడం జరుగుతుంది సార్. అంటే సంథింగ్ బెటర్ ఉంది, అమ్మాయిదో ప్రోగ్రెస్ కనబడుతుంది. లేకుండానే
566 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎందుకు లేదు మాస్టర్లు? అప్పుడు కూడా కరోనా వచ్చిందా? సంతకం పెళ్ళికి ఇప్పుడు కూడా లేదా పిల్లలు? లేదు సార్. పని ఉందా? పని ఉంది సార్. పాస్ ఆర్డర్ నందు ఎంపీడీ సంతకాలు లేకుండానే 3,69,672 రూపాయలు అనేది పేమెంట్ చేయడం ఉందా సార్. ఏపీ ఉంది సార్. ఎంపీడీ ఎవరప్పుడు? నాగేశ్వర రెడ్డి. పెన్నట్టు రాస్తాను. కూడా పేమెంట్ పెద్దది కదా, 3,69,000 రాయాలి. పేఆర్ పాస్ ఆర్డర్ మీద సంతకాలు. పాస్ ఆర్డర్ లేదు. పాస్ ఆర్డర్ లేకుండానే 1,400 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. ఎంబుక్లో పాస్ ఆర్డర్ వేయలేదు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి వాటర్ వాటర్ పేమెంట్కి పాస్ ఆర్డర్ వేయకుండానే 1,400 రూపాయలు పేమెంట్ చేయడం. అంటే ఏపీలో ఎంపీడీ కంప్యూటర్ ఆపరేటర్ పని సమాచారం ఓకే. టమాటా చెప్పు. 12వ కాలం సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 13వ కాలం వచ్చేసి 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. చేయడం లేదా? అవును సార్. ఏమమ్మా? అంటే గ్రామ మిగిలిన 15 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించడం లేదు సార్. మరి ఎందుకు నీకు అది పేనా పాస్ రాయాలి? అయింది ఉన్నది సార్. ఇంకా నేను పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేస్తారా? పేమెంట్ చేయలేదు సార్. చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి వర్క్ ఫైల్ లేదు అంటే కూడా లేదు అని రాయద్దు. 1,000 రూపాయలు పెనాల్టీ టీఏకి పెడతా. ఈసారి మినాయింపు. ఈ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్స్ అనేది చూపించలేదు సార్ మనకి సార్. ఇది ఎవరు చూపెట్టాలి? మన లెక్క ప్రకారం అనేది తీసుకోవడం లేదు సార్. సార్ నోట్బుక్లో రాసి ఎస్టిమేషన్ చేస్తాను సార్. 23వ అంశం వచ్చేసి సార్ రైతుల దగ్గర నుంచి అంగీకార పత్రాలు తీసుకోకుండానే పట్ట పాసు దిరాక్షలు తీసుకోకుండానే వాళ్ళకి పనులు వారించడం జరుగుతుంది సార్. అది హార్టికల్చర్ మన గ్రామ సభలు చూపించాం సార్. 24వ అంశం 24వ అంశం వచ్చేసి సార్ ఈ రోజుగారి దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. గ్రామ సభలు ఎక్కడ నుండి నిర్వహిస్తామని జయప్రసాద్. 25వ అంశం వచ్చేసరి టేక్ చెట్లకు సంబంధించిన ప్లాంటేషన్ సార్. మొత్తం 7,000 చెట్లు పెట్టడం జరిగింది సార్. అందులో 5,200 చెట్లు ఉన్నాయి సార్. మీరే చనిపోవడం జరిగింది సార్. సార్ ఈ బుక్లలో సార్ పాస్ ఆర్డర్ ఏపీ ఉంది సార్. తర్వాత 28వ అంశం వచ్చేసి కంప్లీట్ కావాలని వాళ్ళకి పేమెంట్ కాలేదు సార్. 9వ అంశం సార్. 10వ అంశం వచ్చేసి సార్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 12వ కాలం వచ్చేసి 7 రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 14వ కాలం వచ్చేసి సెక్రటరీ మనకు 2 టైప్ ఆఫ్ ఫోటోస్ చూపించడం జరిగింది సార్. 1 టైప్ ఆఫ్ అంటే పని జరిగిన తర్వాత ఫోటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. 15వ అంశం వచ్చేసి సార్ 33 వర్గాలకు సంబంధించి సార్ 7 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహిస్తున్నారు సార్. 11 రకాల డాక్యుమెంట్స్ అనేది లేదు సార్. సో తర్వాత 16వ అంశం వచ్చేసి సార్ ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి సార్ రోల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది సార్. 25% చెక్ మెజర్మెంట్ అనేది ఈజీగా చేయడం జరుగుతుంది సార్. ఎంబుక్లో 12 కాలాలు రాయడం జరుగుతుంది సార్. 20వ అంశం వచ్చేసి సార్ సర్వే రిజిస్టర్ ఇవ్వలేదు సార్. తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తామని సెక్రటరీ తీసుకోవడం లేదు సార్. ఏముంటుంది సార్ అంటే ఒక వారికి తీసుకుంటేనే కన్వర్ట్ చేయడం జరుగుతుంది సార్. 23వ అంశం వచ్చేసి రోజుగారి దివస్ అనేది నిర్వహించడం చేయాలి బాబు. మీరు రొటీన్ గ్రామ సభ రోజే జరిగినట్టు ఒక పేజీలో రాసుకోవాలి సార్. 24వ అంశం వచ్చేసి హక్కుగానే పెట్టిస్తామని గ్రామ సభ లొకేషన్ కండిషన్ సరిగా లేదంటే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ పెట్టింది. అదే సార్ అది బాగు పడుతుంది సార్. ఎందుకంటే బాగా ప్లాన్స్ అనేది ఉంటుంది సార్. అందుకే రీప్లేస్మెంట్ తర్వాత ఇండియన్ ప్రాడక్ట్ 179 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రీప్లేస్మెంట్ పెట్టిపోయాను. తర్వాత పిఆర్ నాలుగు నంబర్ ఎంత? 23వ అంశం సార్. డిడక్షన్ చేయలేదు సార్. రికవరీ అది ఏం చేయలేదు. పిఆర్ ఒకసారి రాని అనే హక్కుదారులు జాబ్ కార్డు పనిచేయలేదు. జాబ్
డాక్టర్లో నేమ్ యాడ్ చేయాలని డిమాండ్ ఫామ్లు నో డిమాండ్ ఫామ్లు కూడా కూడా చేశారు. గ్రామ సభలో 35 గ్రామ సభలో ఇవ్వడం ఏంది చెప్పినాం కదా ముందే వాళ్ళు 22 వరకు ఆపరేషన్ లేదని గుర్తించడం లేదు. 9 మిగతా అన్ని చేసిండా? అన్నీ చేసినాం సార్. ఆ 9ంటికి ఏం కష్టం వచ్చింది మరి? రిజిస్టర్లో అప్డేట్ ఉన్నాయి సార్. 16వ అంశం సార్, బంధకు సంబంధించి ఫోటోలు ఫోన్లో చూపించడం జరిగింది సార్. పనికి ముందు పని తర్వాత ఫోటోలు చూపించలేదు సార్. 17వ అంశం సార్, 36 పనులకు సంబంధించి కేవలం 27 వర్ఫైలు ఉన్నాయి, కానీ అన్ని రకాల పత్రాలు లేవు సార్. 9 వర్ఫైలు నిర్వహించలేదు సార్. ఓన్లీ నేమ్ బోర్డ్ సార్, ఓన్లీ నేమ్ బోర్డ్ పేమెంట్ వాటికి వర్క్ ఫైల్ పెట్టలేదు మేము. అది ఒక ఎంబోర్డ్లోనే రాకుండా 23 చెట్లు 23వ అంశం సార్, టెక్ మొక్కలు ప్లాంటేషన్కి సంబంధించి 9 వర్గాలలో 4137 మొక్కలు 39 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కదా సార్. 3811 మొక్కలు ఉన్నాయి, 3325 మొక్కలు చనిపోయింది సార్. 92%. వివిధ ప్లాంటేషన్కి సంబంధించి ఒక వర్గేడ్లో 400 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కదా సార్. పని ప్రదేశంలో 371 మొక్కలు ఉన్నాయి, 29 మొక్కలు చనిపోయింది సార్. రిప్లేస్మెంట్ పెట్టి కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 25వ అంశం సార్, ఒక వర్గేడ్లో 200 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు. పని ప్రదేశంలో 179 మొక్కలు ఉన్నాయి, 21 మొక్కలు చనిపోయింది సార్. అది క్రిమటోరియా సార్, అక్కడ పెడితే అది వేడికి చనిపోతున్నాయి, వర్క్ కూడా క్లోజ్ అయిపోయింది. చేయాలి. పంచాయత్ సెక్రటరీకి ఏం పని లేదు. విన్నానా? ఎవరు 298 మొక్కలు చనిపోయింది సార్. ఇది కూడా రీప్లేస్మెంట్ నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు నీ గవర్నమెంట్ డెవలప్మెంట్ మీకు ఇచ్చింది ఒక ప్రాపర్టీ. సార్ 2 నేమ్ బోర్డ్స్ వాళ్ళు దున్నుకునేటప్పుడు తీసి పక్కన పెట్టినామని చెప్పారు. తర్వాత ఎలక్ట్ చేసి కోఆర్డినేట్స్ GPS ఫోటో మరి ఫోటో ఇచ్చినాం సార్. దానికి పోయి చెట్టు పెట్టిండ్రా కార్మోకి వాళ్ళు ఇవ్వరు. ప్లాంటేషన్ సంబంధించి 3 వర్గాల్లో 950 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 874 మొక్కలు ఉన్నాయి, 76 మొక్కలు చనిపోయింది సార్. సార్ రీప్లేస్మెంట్ కూడా చేయించినాం సార్. ఫోటోస్ కూడా తీసుకొచ్చాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు శిరీష హుషారైనట్టు. సార్ రీప్లేస్మెంట్ మొత్తం నిన్ననే పెట్టించాం సార్ అన్నిటికీ. ఏమే కాదు మళ్ళీ లాస్ట్ వరకు మొత్తం రీప్లేస్మెంట్ దాన్నే రాస్తున్నాం. 23వ అంశం సార్, పీపీకి సంబంధించి ఒక వర్గాల్లో 1200 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కదా సార్. పని ప్రదేశంలో 1099 మొక్కలు, 1 మొక్కలు చనిపోయింది సార్. పెట్టించాం సార్. PPP ప్రతి ఒక్క ప్లాంటేషన్ పెట్టించాం. అదే రీప్లేస్మెంట్ పెట్టడానికి టైం ఉంది సార్. గ్రామ సభ అయినాక అన్ని పెట్టించేసుకున్నాం. 24వ అంశం సార్, తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి ఒక వర్గాల్లో 150 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 134 మొక్కలు ఉన్నాయి, 16 మొక్కలు చనిపోయింది. 25వ అంశం సార్, 2 వర్గాలకు సంబంధించి 11 మంది హక్కుదారులు పనిచేసినట్టు ఆదాయం ఉన్నాయి, కానీ సంతకాలు లేకుండానే 24 రోజులు గాను 3440 ఎవరి సంతకాలు లేవు? వేసి కాదు సార్. ఒక్కటి దేవా లేదు సార్. సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. చెరువు అని ఎస్టిమేషన్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ అంటే ఎంబుక్లో దిద్దువి పాటు ఉన్నట్టు గుర్తించడం సామాజికానికి నిర్వహించే క్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ గారు 29 పనులు కూడా చూపించడానికి రాలేదు సార్. ఎలక్ట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫోటో ఫోటో ఒకటేసారి ఒక నెలది నువ్వు పనికి వస్తావా? పనికి వచ్చేవాళ్ళు ఎవరు? వర్క్ నువ్వు ఇప్పటి నుంచి బాబు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు గిసుంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? 13 7 రకాల రిజిస్టర్ నిర్వహణ చేతుల కార్డు పూర్తి స్థాయిలో అప్డేషన్
ఇప్పుడు సోషల్ అయితే వాళ్ళు రాసినప్పుడు ఇప్పుడు చాలా వర్క్స్ జరుగుతలేవు అంటారు. అప్పుడు ఏంది ఈ డ్యూరింగ్ ఫోటో ఇది, ప్రీ ఫోటో ఇది, పోస్ట్ ఫోటో ఇది, 3 స్టేజెస్ ఫోటో లేదా మీరు ఏం పెట్టకుండా 3 స్టేజెస్ ఫోటో, మాస్టర్, ఎంబీ జిరాక్స్. మీరు ఎట్లా మరి ఇప్పుడు నువ్వే మనం ప్రతిసారి వర్క్ ఐడి ఒకటి 22 సంవత్సరాలకు సంబంధించి 4 వర్క్ ఐడీలకు సంబంధించి మొత్తం 1500 మొక్కలు నాటినట్టు వేస్ట్ పేమెంట్ వచ్చేసి 63,392 రూపాయలు, మెటీరియల్ ఖర్చు వచ్చేసి 5,580 రూపాయలు, మొత్తం 68,972 రూపాయలు ఖర్చు అయినట్టు ఇందులో రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. వీళ్ళకెళ్ళి లెక్క పెట్టి బండ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 700 మొక్కలు నాటి ఎంపీ నందు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. వీళ్ళకి వెళ్తే 588 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. మీరు 112 మొక్కలు 20% ఉంది. వీళ్ళకి వెళ్తే సార్ 984 ఉన్నాయి సార్. మీద 66 మొక్కలు లేవు. వీళ్ళు టైప్లో పెట్టారు. పేమెంట్ చేస్తే ఎండిఓ ఏపీఓ సంతకం పెట్టినాక పేమెంట్ చేయండి, ఎండిఓ జనరేట్ చేయండి. ఫస్ట్ ఆ సిగ్నేచర్ అప్పుడు ట్రెజరీకి పోతే అప్పుడు తెలుస్తుంది. ఇక ఈ ఆడిట్ అవసరం, ప్రీ ఆడిట్ వాడే చేస్తాడు. ట్రెజరీ కూడా ప్రతి ఓచరు అవన్నీ చేస్తాడు. ఇంకా అప్పుడు తెలుస్తుంది. మాకు కూడా పెద్ద పని సరిపోతుంది. 10వ అంశం జాబ్ క్లాపరేషన్ చేయడం జరుగుతుంది. 11వ అంశం వేతన రసీదులు 2021-22 నిర్వహించడం జరిగింది సార్. 23లో మాత్రం వేతన రసీదులు పంపిణీ చేయలేదు. 12వ అంశం వచ్చేసి 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 13వ అంశం 3 దశల ఫోటో నిర్వహించాలి కానీ 2 దశలో నిర్వహించడం జరిగింది సార్. 10 దశల గజం తర్వాత ఫోటోలు నిర్వహించలేదు. లోన్కాల్ అనేది ఏపీ గారు చేయడం జరిగింది సార్, ఎంపీడీ గారు చేయలేదు. 17వ అంశం ఈసీ గారు 25% చెక్ మీద చేయడం జరిగింది సార్. 18వ అంశం ఈసీ గారు ఎంబుక్కులను 12 మరియు 13 రకాలు రాయడం జరిగింది. 19వ అంశం హరితహారం పనులకు సంబంధించి సర్వే రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్, నిర్వహించాలి సార్. అలాగే రిజిస్టర్ కూడా ఎఫ్ఏ ఉన్నాడు అక్కడ, అదే మరి చేయాలా? 21వ అంశం ఇంజనీరింగ్ ప్లాంటేషన్లో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,600 టేక్ మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఫీల్డ్లో 2,165 మొక్కలు ఉన్నాయి. మిగతా 430 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 45 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 255 మొక్కలు చనిపోవడం జరిగింది. ముందే ఫార్మర్స్ దగ్గర మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మనం పెట్టాం మళ్ళీ 1,470 రూపాయలు తీసుకున్నట్టు ఇక్కడ ఉంటారు. కానీ ఇటు మాస్టర్ నిర్మాణం చేయగా ఆధార్లు తిరిగి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అనేటట్టు 3,002 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. ఇటు మాస్టర్ ఆధార్ పేమెంట్ ఆధార్ జరిగింది. తీసుకోండి సార్. తేదీ వచ్చేసి 2/5/2022 నుండి 8/5/2022 వరకు జరిగిన పనులు సార్. ప్రశాంత్ జాబ్ కార్డ్ నంబర్ వచ్చేసి 10039. హక్కుదారులు 400 పని చేసినట్టు ఆధారంలో కానీ సంతకం లేకుండానే 560 రూపాయలు పని చేయడం. ఎవరిదైనా కూడా అయ్యారు కదా గవర్నమెంట్ పైసా 29 సార్. 4 హక్కుదారులు సార్ 48 రోజులు పని చేసినట్టు సంతకాలు పదవి కానీ అందరూ 9,540 పని చేయడానికి వారికి బాధ లేదు. ఏమన్నారు రోడ్డు పని చేయడం అంటే అటెండెన్స్ చేయండి. 1 2 3 సంతకాలు ఉన్నాయి. అటెండెన్స్
ఎవరికి ఏమైనా సుదర్శన్ ఎట్లా 350 మంది ఎట్లా ఏమంటే 1 2 3 వేయాలి అటెండెన్స్ సరే సరే మార్నింగ్ రాస్తున్నా కానీ ఇప్పుడు మనం తప్పు చేస్తే మాత్రం వదిలేదు రిక్వెస్ట్ ఎట్లా సోషల్ ఆడిట్ ఉంది అంటే ఉచ్చబడాలి ఉపయోగించిన ఎంబుక్ లైన్ సార్ జారీ చేయు అధికారి సంతకం లేకుండా 1,42,314 ప్యాడర్లో ఉన్నాయి సందర్భంగా ప్యాడర్లు నెక్స్ట్ సార్ ఏ బుక్లలో సార్ ఏపీఓ ఎంపీడీఓ గారి సంతకం లేకుండా 92,830 ఎందుకు సంతకాలు లేవు ప్యాడర్లో న్యాయవాలయం 92,000 పేమెంట్ పోయింది మీ సంతకాలు లేవు ఇంట్లో కొని ఇంకొకటి రాసుకుంటాడు ఉదాహరణకు ఇబ్బంది వస్తుందా రాదా సంతకం పెట్టించుకోవాలి ఆయన చిన్న పిల్లడా ఇప్పుడు ఎంపీ నువ్వు రాసుకున్నా వీళ్ళు వచ్చిందంటే ఇష్యూ సర్టిఫికేట్ పెట్టించుకోవాలి సంతకం పెట్టించుకోవాలి నువ్వు ఇది చేయకూడదు దీని గురించి ఆయన మంచిదాని కాదు ఇది చేయి నెక్స్ట్ అన్ని అందుబాటులో ఉంటుంది నా దగ్గర ఆయన గురించి బతికినాడినా వెళ్ళిపోయారు నేను ఇచ్చిన ఆయన గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడు ఈయన పెట్టించుకోవాలి కదా మరి పోలీసారు అనొచ్చుగా అయ్యారు మేడం ఒకసారి ఆ ఫోటో చూపించండి చూపిస్తాను 24 కూడా రెవెన్యూ ప్లాన్ చేశాను సార్ మొత్తం 200 మొక్కలు సార్ ఇది కూడా పెట్టించినావా రీప్లేస్మెంట్ అన్ని పెట్టించుకున్నాం ఇట్లది ఒక 10 నేమ్ బోర్డ్స్ ఒక రైతులు ఇస్తుంది ఇది మాత్రం వాట్సాప్ ఇంట్లో పెట్టింది నేను బోర్డు రైతు ఇంట్లో ఉంది మరి ఏం చేయాలి నేమ్ బోర్డు ఇంటికాన పని ఉందా నెక్స్ట్ తీసుకోండి సార్ చంద్రయాన్ హక్కుదారు సార్ జాబ్ కార్డ్ నెంబర్ వచ్చేసి 10319 సార్ ఇతను ఒక్కరోజు పని చేసినట్టు హజర్లు సంతకాలు కలవు సార్ కానీ అతనికి పేమెంట్ చేయలేదు ఆ ఒక్కరోజు కూలి 143 రూపాయలు సార్ ఒకటి అప్డేట్ చేయాలి బాబు సెక్రెటరీ ఆమె మొక్కనే ఉంటూ ఆమె మనకు అసిస్టెంట్ దీంట్లో ఇంకోటి ఇక్కడ సంతకమే నీ దగ్గర ఒకసారి నమ్మినాక అది తెలిసిపోయింది నీ దగ్గర ఏముందో మసాలా ఎవరు నమ్మడు అన్న అదే కాంప్లికేట్ జీవి సంబంధించి 6 వాటికడిలో 3,193 మొక్కలు నాటారు పని ప్రదేశంలో 2,784 మొక్కలు కలుగుతారు మిగతా 409 మొక్కలు లేవు రీప్లేస్మెంట్ పెట్టి అమ్మ ఇప్పుడు ఇంతకుముందు సిరీస్ పెట్టేసి ఫోటో చూపెట్టింది నీకేమైంది అడిగి రోజు లేనప్పుడు పెట్టియాలి కదా ఆమెకు భయం మీకు ఉండద్దా ఏమే ఇక మొగడు మీ ఉంది చెప్తే ఏమో నేను కొంచెం మీట్ ఓకే 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 నేను సాయంత్రం వస్తాను ఇక్కడ మీటింగ్ ఎంత 4 వస్తాయి ఈ మండలం మొత్తం ఎక్కడ పెడతాను నేను ఎవరు ఏం పెడతారు పాస్ ఆర్డర్ ఉంది సంతకాలు పేమెంట్ ఆపండి పేమెంట్ ఆపండి అప్పుడు మేము మెటీరియల్ కూడా మీరు ఇమీడియట్గా నాకు చెప్పాలి మేము అంతా రికార్డ్ చేసినాం సెకండ్ సిగ్నేచర్ ఆయనే డిఎస్కే పెట్టాలి కాబట్టి రికవరీ కూడా ఆయనకే రాస్తాం ఎట్లా అయినా సార్ ఆయన చూసి సంతకం పెట్టుకోండి సెకండ్ సార్ డిఎస్కేనే ఆయన పెట్టాలి కాబట్టి మీరు ఇరవై
ఆ రోజు పనిచేసినట్టు మాస్టర్ సంతకాలు ఆ క్యాండిడేట్ పరిస్థితి రాలే 100% రాకుండా ఉంటుంది. ఇక్కడ కొత్త పుస్తకాలు 35 24 ఇందులలో రైతు పుస్తకాలు తీసుకోవడం 11 ఎంపికలు 13వ విడత సామాజిక తనిఖీకి న్యాయ నిర్ణేతగా ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పటికీ ఎలక్షన్ డ్యూటీ అన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మనకు సమయం వెచ్చించి నిర్ణీత సమయానికి ఇచ్చేసిన గౌరవ డిఆర్డిఓ సార్ గారికి, గౌరవ అడిషనల్ డిఆర్డిఓ సార్ గారికి, గౌరవ డివిఓ సార్ గారికి, గౌరవ అంబుడ్స్ పర్సన్ సార్ గారికి, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సార్ గారికి, తర్వాత క్యూసీ సార్ గారికి, సూపరింటెండెంట్ సాబ్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మాకు ఎంతో దిశానిర్దేశం చేసి ఇక ముందు తప్పులను గుర్తించి ఇక ముందు జరగకుండా చేసినందుకు మా అందరి ఉపాధ్యాయ సిబ్బంది తరఫున మరొకసారి ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవ ఎస్ఆర్పి సార్ గారు, తర్వాత డిఆర్పి సార్లు అందరూ కూడా మాకు ఇంకోసారి తప్పులు జరగకుండా మాకు సహకరించి అంటే ఇటువంటి తప్పులు ఉన్నాయని చూపెట్టి ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకుంటాం సార్. అందరూ కూడా మా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున థ్యాంక్ యూ సార్.